బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అందరివాడు మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై వినిపించిన చైతన్య గీతం ఆ ప్రజాప్రతినిధిని సైతం మైమరపించింది. విజయవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు నెల్లూరు జిల్లా కావల నుంచి పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు తరలివెళ్లిన సందర్భంగా వారితో కలిసి పయనమైన కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిలో ఉత్సాహం ఉరకలెత్తింది. అంబేద్కర్ గీతానికి తాను ముందుగా అడుగు కలిపి కథం తొక్కుతూ పదం పాడుతూ అభిమానులను ఉత్తేజపరచడం విశేషం. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో పాటు ఇక్కడ చేరిన అన్ని వర్గాలు కూడా ఎమ్మెల్యేతో కలిసి ఆనందోత్సాహాలతో మైమరిచి జోహార్ అంబేద్కరుడా, జై భీమ్ అంటూ నృత్యం సాగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశానికి దిక్సూచిలా ప్రజలందరి హృదయాలను గెలుచుకున్న అంబేద్కర్ మహాశయుడి భారీ విగ్రహం ఏర్పాటు నిజంగా పండుగ లాంటిదన్నారు. ఇందుకు కృషి చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ ముఖ్యమంత్రిగా కాకుండా తమ సొంత మనిషిగా కొనియాడుతున్నారని తెలియజేశారు. పిడికిలెత్తరో ఆ జననం జన అజ్ఞానం తొలుచుట కొరకో రాజీవీమని దించానో పడుగు బహుజనులంతా ఏకమవ్వాలో విశ్వవ్యాప్తమైంది ఆయన ప్రతిభ నిలిచిన జన్మ అడుగడుగున జాతి కొరకు కోరిన వాడు వీడు జన దోసలనే తగిలిన వాడు బాబా సాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగ నిర్మాత, ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతి తెచ్చుకున్న ఒక గొప్ప మహనీయుడు. అటువంటి గొప్ప వ్యక్తి యొక్క విగ్రహ ఆవిష్కరణని విజయవాడ నడిబొడ్డులో గౌరవ మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతున్నట్టుగా ఆవిష్కరింపబడుతున్న సందర్భంగా ఈరోజు కావలి నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున అంబేద్కర్ గారి అభిమానులు ఎంతగా బయలుదేరడం నిజంగా చాలా సంతోషం. అటువంటి గొప్ప మహనీయుని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు భారతదేశంలోనే అత్యంత ఎత్తున 206 అడుగుల విగ్రహాన్ని ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రిగా నెరవేర్చడం ఒక చరిత్ర. ఇది చరిత్ర పదంలో నిలిచిపోయే అంశం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీ అన్నా, ఎస్టీ అన్నా, బీసీ అన్నా, మైనారిటీస్ అన్నా, ఎవరైతే పేదవాళ్ళన్నా ఈరోజు ఎటువంటి అభిమానమో మనమంతగా చూస్తున్నాం. అంబేద్కర్ గారు పోరాడింది అటువంటి పేదవాళ్ళ కోసం, వారి హక్కుల కోసం. అంతేకాకుండా ఆయన రచించిన రాజ్యాంగం ఈరోజు మన భారతదేశంలోనే కాదు వివిధ దేశాల్లో కూడా కొనియాడబడుతూ ఉంది. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఆయన రచించిన రాజ్యాంగాన్ని ఈరోజు అమలు పరుస్తున్నారంటే అతను ఎంత గొప్పవాడో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. అటువంటి మహనీయుని ఈరోజు మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఆశయాన్ని కొనసాగించాలి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన ఆశయాన్ని కొనసాగిస్తూ ఏ విధంగా మన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలోకి తీసుకోబోతున్నాడు మనం అంతగా చూస్తున్నాం. అందుకే ఆయన ఆశయాన్ని కొనసాగించడంలో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి 50%, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్కి ప్రతి ఒక్కదాన్ని కూడా 50% రిజర్వేషన్